ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చి, అంటే సింపుల్ ఈక్వేషన్ కూడా బట్ ఇన్ ఫ్రాక్షన్స్ అనమాట, దాంట్లోంచి వేరియబుల్ అయినటువంటి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏమి ఇచ్చాడు? సింపుల్ ఈక్వేషన్ చూడండి, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 6/4 ప్లస్ ఎక్స్ మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 4/8. అయితే ఎక్స్ ఎంత అని అడిగాడు. సరే, ఇక్కడ ఏంటంటేనండి, సో దీన్ని ఎల్సిఎం చేసి ఒక పక్క తీసుకొచ్చి చాలా చేయటం అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అయితే ఆన్సర్స్ అన్నీ కూడా సరిగ్గా పూర్ణాంకాలు ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, పాయింట్లు భిన్నాలు గిన్నాలు లేకుండా. అటువంటిప్పుడు ఎప్పుడైనా సరే ఇటువంటి సింపుల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ కానీ రౌండ్ ఫిగర్స్ ఇస్తే బెటర్ సబ్స్టిట్యూషన్ అనమాట. అందుకని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఏమి ఇచ్చాడు? మొదట ఎంత ఇచ్చాడు? 8. దీంట్లో 8 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ప్రకారం 8 + 6 14/4 ప్లస్ 8 మైనస్ 3 5/5. 14/4 అంటే 7/2 కదా. ఇదేమో 1. 7/2 1 అంటే 9/2. ఇటు పక్కన చెక్ చేద్దాం ముందు. 40 మైనస్ 4 36/8. 4 టేబుల్ అండి, 9 టైమ్స్ అండ్ 2 టైమ్స్. ఇది 9/2. ఇక్కడ కూడా 9/2నే. ఇది కస కట్టాం, ఎల్సిఎం కట్టాం, 2 + 7 9/2. సో ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్ ఆప్షన్కే. ఓకే, ఎప్పుడైనా హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు ఇస్తే వాటిని సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ అండి. అలాగని భిన్నాలు ఇస్తే కుదరదు. అన్నప్పుడు మామూలుగా కాస కట్టి చేసుకోవటం బెటర్. ఓకే, రైట్.